చంపాలనుకోవడం తప్పు. మనం చేసేది యుద్ధం. ఇందులో తప్పు రైట్ ఉండవు. గెలవటం ఓడిపోవడమే ఉంటాయి. అమాయకుల కోసం చేసే యుద్ధంలో అమాయకులు చనిపోతే మనం చేసే యుద్ధానికి అర్థమే ఉంది. ఇది పైనుంచి ఆర్డర్. నాకు ఇదే ఇంపార్టెంట్, నీ అభిప్రాయం కాదు. ఇది అభిప్రాయం కాదు, నిజం అని చెప్పాలనుకున్నాడు, కానీ చెప్పలేదు. తను చేస్తున్న యుద్ధం రైటా రాంగా అనే సంఘర్షణలో ఉండగా ఒకరోజు ముందుకెళ్ళకు చస్తావు. ఎంతమంది ఉన్నారు? రఫ్గా ఒక 5-6 ఉంటారు. జలుబా కాదు, సైనస్. మందులని వాళ్ళపోయావా? మందులే వాడలేదా? ఏం వాడినా చచ్చేదాకా పోతుంది. అయితే పంచే కొంచెం ముందుకెళ్ళు, మొత్తానికే పోతుంది. ఐ థింక్ ఇట్స్ ఓవర్. షూర్? యా. హ్యాండ్స్ అప్. హే, డౌన్ డౌన్. తుపాకీ దించు. డౌన్. ఓకే, డౌన్. ఏంటి తేలా? చీమా. ఓకే, పోలీస్. ఎందుకు నవ్వుతున్నావు? ఏం లేదు, నేను చచ్చిపోతే బాగుంటుందని కదా. హ్యాండ్స్ అప్. హ్యాండ్స్ అప్. చేతులు కట్టేసావా? ఎలా ఎలా? ఇవన్నీ మీ వల్లే తెలుసా నీకు? ఎన్కౌంటర్లు, కోంబింగ్లు. హ్యాపీగా ఉండేవాడిని హైదరాబాద్లో. 2 ఏళ్ళ నుంచి అన్నం నీరు లేకుండా తిరుగుతున్న నీ అడవుల్లో. మండల ఆఫీసులు పేల్చేస్తారు, బస్సులు పేల్చేస్తారు, అన్నీ పేల్చేస్తారా? అవన్నీ దీపావళి సామాన్లు అనుకుంటున్నారా? రే, నా డిపార్ట్మెంట్ దాకా కాదురా, నా చొక్కా గుండికి కూడా పీకలేవు నువ్వు. తప్పులని మావేనా? మీవేం లేవా? నీవే. మీరు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నా. ఏం కాదు. ఏంటి కాదు? తప్పు మాదేం కాదు. తప్పు అంతా మీదే. ఒప్పుకో. నేను ఒప్పుకోను. ఒప్పుకో. తప్పు మాది కాదు. ఒప్పుకోరా. ఎందుకు ఒప్పుకోవాలి? ఎందుకంటే గన్ను నా చేతిలో ఉంది కాబట్టి ఒప్పుకో. ఓకే, తప్పు మాదే. తీ, పేలుతుంది, తీ. తప్పు ఒప్పుకున్నాను కదా, తీ. ఒక్కొక్కడిని నించోబెట్టి. ఏంట్రా ఇది? ఊబి. ఊబి. ఇవి కూడా మీరే పెట్టారా? మాకింకా అంత టెక్నాలజీ రాలేదులే. నన్ను కాపాడలేకుండా చంపేస్తావు. నన్ను కాపాడలేకుండా చంపేస్తావు. చిన్న కరెక్షన్. బయటికి లాగు, లేకపోతే చచ్చిపోతానని చెప్పు. ఈ టైంలో గ్రామర్ ఏంట్రా? కాపాడరా, కాపాడు. తుపాకీ వస్తున్నా. అక్కడి జరిప జరిప. ఏంటన్నా ఇందాక ఏంటన్నావమ్మా? మేము గొడవలు చేస్తున్నావా? మీరేం చేస్తున్నారమ్మా? సోషల్ సర్వీసా? అసలు తప్పులు చేయకపోతే మాలాంటి వాళ్ళు ఎందుకు పోరాటం చేస్తారు? తప్పు మీది. తప్పు మాదైతే అప్పుడే నేను చంపేసేవాడిని. పిచ్చి ఆర్గ్యుమెంట్లు చేయకు. తప్పు మీదని ఒప్పుకో. నేను ఎందుకు ఒప్పుకోవాలి? తుపాకీ నా దగ్గర ఉంది కాబట్టి తప్పు మీదని ఒప్పుకో. ఓకే. ఏంటి ఓకే? అదే, తప్పు మాదే. వినపల్లా, సరిగ్గా చెప్పు. తప్పు మాదే. ఓకేనా? గుడ్. ఇది వేసుకుని వెళ్ళా. ఇందాక నా చేత మోయించావుగా. లే లే.
చంపమని బతికేందుకు చంపమని నమ్మించే అడివిని అడిగేం లాభం బతికే దారటని సంహారం సహజమని సహవాసం స్వప్నమని తగ్గించే తెలివికి తెలిసే నా తానే తన శత్రువని దీనులకి అమ్మఒడి ఒక్కటే వీరులకి చోరులకి కంట తడి ఒక్కటే అప్పుడెప్పుడో ఆటవికం మరి ఇప్పుడో ఆధునికం యుగ యుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏమెదిగా రాముడిలా ఎదగగలం రాక్షసులను మించగలం రకరకాల ముసుగులు వేస్తూ మరిచాం ఎప్పుడో సొంత ముఖం ఒక నక్సల్ పోలీస్ ఆఫీసర్గా ప్రయాణం మొదలుపెట్టిన వాళ్ళు 8 గంటల తర్వాత 2 మనుషులుగా మిగిలారు. ఏదో వెహికల్ వస్తుంది. అది పోలీస్ జీప్ అయి ఉంటుంది. గన్ నాకు ఇచ్చేయి. నువ్వు నక్సలైట్ అని ఇక్కడ చెప్పను. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రెస్ని పిలిపించి నీకు పునరావాసం కల్పిస్తాను. ఒకవేళ వచ్చేది నక్సలైట్లు అయితే గన్ నా దగ్గర పెట్టుకుంటాను. నువ్వు వెళ్ళా పొదలో దాక్కు. నేను వెళ్ళిపోయాక ఇక్కడ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళు. వచ్చే పబ్లిక్ బస్ అయితే ఈ గన్ పొదలో పడద్దాం. వచ్చిన బస్సుకి ఊళ్ళో దిగి ఎవరి దారిని వాళ్ళు పోదాం. ఏంటి అది అధికారులు వస్తున్నాయి? హోమ్ మినిస్టర్ కాన్వాయ్. ఏంటి అక్కడికి వెళ్ళి అక్కడ ల్యాండ్ మైన్ ఉంది. అక్కడ ల్యాండ్ మైన్ ఉందని నీకు తెలుసు? అది పాతిన టీంలో నేను కూడా ఉన్నానులే. కెపాసిటీ ఎంత? సగం కాన్వాయ్ లేచిపోద్ది. ఎలా వస్తున్నారు వాళ్ళు? ఆపు దాన్ని ఆపు. ఎలా ఆపాలి? గట్టిగా అరువు. అరిస్తే వినపడదయ్యా. చొక్కా తీసి ఊపు. ఆపు. నీ చొక్కా నేనేమన్నా కాన్వాయ్ మొత్తాన్ని రక్షించిన చొక్కా ఎవరిదంటే నాదని చెప్తే ఆ క్రెడిట్ ఎవరు దక్కుతుంది? నాకా నీకా? ఆ క్రెడిట్ నీకు దక్కాలి. యూర్ రైట్. మినిస్టర్ ఇక్కడ. కేర్ఫుల్, ల్యాండ్ మైన్ అక్కడ. థ్యాంక్ యూ. హలో సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు. ఇట్స్ ఓకే సార్. థ్యాంక్ యూ. నా ప్రాణాలను కాపాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ చొక్కా ఊపింది నేను సార్. ఊపాలు ఏవయ్యా లిఫ్ట్ అడిగినట్టు. అదిగా కుర్రాడు చూడు రెట్లా తూపాడు. అది ఆపడం అంటేనే. ఇంకా ఎందుకు ఎక్స్పోజింగ్? ఎస్గా సట్ట ఎవడీడు? ఇంతకుముందు ఒకసారి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగారు సార్ మిమ్మల్ని. హలో, నో ప్రాబ్లం, వచ్చేస్తున్నాను, మధ్యలో ఉన్నాను. ఏరా నీ దగ్గర రెడ్ క్లాత్ నన్ను దగ్గర క్లబ్ డాన్సర్లో పట్టిపించావు. రే నా డిపార్ట్మెంట్ దాకా కాదరా, నా చొక్కా గుంటలు కూడా పీక్లేవరా నువ్వు. జనరల్గా చెప్పాను రా. నేను సీరియస్గా తీసుకున్నాను. నిన్ను సారీ సార్, పేలుతుందా లేదా అని టెస్ట్ చేశాను సార్. హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అడిగింది నువ్వే కదా? అవును సార్. నేను ఇంకా 3 ఏళ్ళు పదవిలో ఉంటాను. ఈ 3 ఏళ్ళలో నువ్వు రోడ్డు కాదు కదా, చిన్న కంకెర కూడా చూడలేవు. నీ అడవి తల్లికి అంకితం చేస్తున్నాను. మూడేళ్ళు చింతపల్లి అడవిలో ఏంటండి అది? తిరుగుతూ ఉన్నానని కోయ భాషలో చెప్పాను. వాడికి పునరావాసం, నాకు వనవాసం.
వాడికి హైదరాబాద్లో డిస్కో. నాకు కోతుల వలసలు డాన్స్. వాడికి బర్గర్లు, పిజ్జాలు. నాకు వేర్లు, దుంపలు. నరకం చూపించాడని కొయ్య భాషలో చెప్పారు. ఆడకు అలవాటు అయిపోయింది. ఇంకా కొన్ని రోజులు ఉండుంటే తెలుగు మర్చిపోయేవాడిని. అతను గొప్పవాడు కాకపోవచ్చు, కానీ మంచివాడు. ఏంటి ఏంటి మంచి ఏంటి? గుడ్ మార్నింగ్ సార్. హలో, గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యు? ఫైన్ సార్. సంవత్సర క్రితం నీ అక్కని పెళ్లి చేసుకుంటానని వచ్చాడు. ఇప్పుడు నేను లవ్ చేస్తున్నాను అంటున్నాడు. వాడిని వెనకేసుకొస్తున్నావు నువ్వు. టెల్ మీ టెల్ మీ టెల్ మీ టెల్ మీ. I new books for you. Thank you, Daddy. మరి నాకు అక్క పుస్తకాలు ఉన్నాయి కదమ్మా. కాలేజ్కి వెళ్ళడానికి న్యూ బాయ్. థ్యాంక్ యూ డాడీ. మరి నాకు అక్క సైకిల్ ఉంది కదమ్మా. మమ్మీ. మంచి మొగుడు దొరికాడమ్మా నీకు. మరి నాకు ఇదిగో అక్క బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా. మీరు చెప్పినట్టే వింటాను డాడీ. నాకు తెలుసు బాకీ. యు మై డార్లింగ్. నేను కూడా మీతో వచ్చేస్తాను. చచ్చా, ఎందుకురా? నువ్వేం తప్పు చేసావని పారిపోవాలి? ఇంకో 2 నెలల్లో ఎగ్జామ్స్ అయిపోతాయి, తర్వాత రా. అది కాదు డాడీ, ఇక్కడ ఉంటే వాడు నిన్నేం చేయలేడు. అయినా నీ సెక్యూరిటీ కోసం కత్తి లాంటి కుర్రోడ్ని సెలెక్ట్ చేశాను. బ్యాచ్ నంబర్ 58, రోల్ నంబర్ 132, gold medalist, topper of the batch, Pranav, the head constable. చెప్పిందంత గుర్తుందిగా? గుర్తుంది సార్. వాడేమైనా ఎక్కువ తక్కువ చేశాడనుకో, చంపేస్తే మీకేం ప్రాబ్లం లేదుగా? దాట్స్ మై బాయ్. అదిగా సాయం సిటీ పిల్లకాయలు కదా, ఏవో ప్లాన్లు ఇల్లు వేసి అవన్నీ ఆడికి తెలియవు కదా, ఇరగదీసేసినాడు. అదే మనూరులో అనుకో, ముందు చంపేసి ఆ తర్వాత ఎత్తారు ప్లాను, శవాన్ని ఎట్టా మాయం చేయాలా అని. పిలిచేదా? లైట్ ఆర్పాలంటే ట్రాన్స్ఫార్మర్ పేల్చక్కర్లేదబ్బా, స్విచ్ ఆఫ్ చేసినా సరిపోతుంది. వీటి స్విచ్ ఎక్కడుందా అని ఆలోచిస్తున్నా. బాగి డార్లింగ్, ఒప్పించావు, మీ నాన్న ఒప్పించేశావు. డార్లింగ్ తక్కువనే కదరా, నీకు 10 రోజులు టైం ఇస్తే పాకిస్తాన్ వాళ్ళని కన్విన్స్ చేసి కాశ్మీర్ మాకు వద్దు అనిపించేయగలవు. కమ్ ఆన్, లెట్స్ సెలబ్రేట్ దిస్ మూమెంట్. డోంట్ టచ్ మీ. బాగి ఏమైంది బాగి? బాగి డోంట్ టచ్ మీ. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. నీకు పిచ్చి కింద? నేను ఎప్పుడు అబద్ధాలు చెప్పాను నీకు? నాకు అర్థం కావాలి, చెప్పు. ఎలా అడుగుతున్నాడు చూడండి అమ్మా, స్వాతి ముత్యంలో కమల్ హాసన్ లాగా. నువ్వు నక్సలైట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? నేను నక్సలైట్? చాలా చిన్న విషయం. నవ్వేవంటే లెంపలు వాయించేస్తాను. నువ్వు నక్సలైట్ అని నాకు ఎందుకు చెప్పలేదు? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? మీ నాన్న ఎస్పీ నాకు చెప్పావా? చెప్పలేదు. నువ్వు నాకు నచ్చలేదు. నువ్వు నక్సలైట్ కాదు, వీరప్పనైనా ఐ డోంట్ కేర్. కానీ నా లైఫ్ అంతా సెకండ్ హ్యాండేనా? పుస్తకాలు, సైకిల్, చివరికి ప్రేమ కూడా సెకండ్ హ్యాండా? నేనా? కనీసం మా నాన్నని చూసి బయటకు వచ్చాకైనా మా అక్కతో అఫేర్ ఉందని నాకు చెప్పొచ్చు కదా. నేను సరే, నీకు అక్కడ నువ్వు చెప్పుండొచ్చుగా. లేదే, వాయ్? గో టు హెల్. అయినా నువ్వేం చెప్పావు? నీ వాళ్ళ గురించి ఏమైనా చెప్పావా? మీ అమ్మ గురించి చెప్పలా, మీ నాన్న గురించి చెప్పలా, అసలు ఎవరి గురించి చెప్పలా. నేనేదో 2 విషయాలు దాచాను అంతేగా, చాలా సింపుల్ 2 విషయాలు. గతంలో నేను నక్సలైట్ని ఏదో మీ అక్కని ప్రేమించాను అంతేగా. అయినా మీ అక్కని తెలిసి నేను ప్రేమించానా? లేదే, జరిగింది. ఇవన్నీ ప్లాన్ చేస్తావా? నీకు అక్క ఉంది, దానికి చెల్లెలు ఉంటుంది, ఇద్దరిని ప్రేమిస్తాను ఒకేసారి నేను ఏమైనా అనుకున్నానా? ఏం అనుకోలేదు, జరిగింది అంతే. దీనికి పెద్ద రాద్ధాంతం చేస్తున్నావు. నీ గురించి నాకేం తెలుసు? నువ్వు తాగి విస్కీ బ్రాండ్ తప్ప. అడిగితే చెప్తాంగా. అడిగి తెలుసుకోవాల్సిన అవసరం నాకు లేదు.
అడగకుండా చెప్పే అలవాటు మాకు లేదు. ఐ హేట్ యు. మొత్తం పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నా ఆటోబయోగ్రఫీ అంతా ప్రింట్ చేసి ఇమ్మంటావా? సరిపోతా? అక్కర్లేదు. పరాయి వాళ్ళ వివరాలు తెలుసుకోవడం మేనేజ్ కాదు. నేను పరాయివాడినా? నేను పరాయివాడినా? బాగి ఓ గాడ్ దేవుడా. ద నేబర్స్, నాట్ ఈవెన్ ఫ్రెండ్స్, ఓకే? నేబర్స్. మన రిలేషన్ అంతా కట్టి కబోర్డ్లో పడేసి ఫ్రెష్గా ఎవరు బతుకు వాళ్ళు బతుకుదాం. బాగి నువ్వు ఇలా ఎమోషనల్గా కాకుండా ఇక్కడి నుంచి మెచ్యూర్గా ఉందాం. హాయ్, ఐమ్ బాగుమతి, డాటర్ ఆఫ్ రామ్మోహన్ రెడ్డి IPS. నాకు ఒక అక్క ఉంది. సంవత్సరం నుంచి ఒక కుక్క కూడా ఉంది. మీరు? సంజయ్ సాహు. నైస్ మీటింగ్ యూ. మీరేం చేస్తుంటారు? పెచ్చోళ్ళకి దూరంగా ఉంటాం. ఫ్రెష్గా స్టార్ట్ చేస్తున్నా. ఫ్రెష్గా ఎవడో నువ్వు? గోర్ఖా వాచ్మనా? ఎవడరా నువ్వా? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. అసలు నువ్వెవడరా? నేను ఎవరు? దానికి ఎవరని చెప్పి నీకు ఎవరని చెప్పి చెప్తాను రా. చెప్తా. నా పేరు సంజయ్ సాహు. నేను ఉస్మానియా MAలో ఎకనామిక్స్ చేస్తున్నాను. కింద కుర్రాళ్ళతో ఏరోబిక్స్ చేస్తాను. బయట అమ్మాయిలతో మల్టీప్లెక్స్లో సినిమాలు చూస్తాను. నైస్ మీటింగ్ యూ. తిప్పడతా ఇంకెప్పుడు అడక్కో ఎవరని. అవి కూడా ఇవి కూడా ఓకే. గిన్నుందా? లేదు. చేయబట్టు. ఎందుకు? ఆన్సర్ కావాలా పాలు కావాలా? పాలే కావాలి. మూసుకొని చేయబట్టు. చేయబట్టండి. చెయ్య. మీకు సగం మాకు సగం. ఓకే. 2 ప్యాకెట్లు ఉన్నప్పుడు ఒక ప్యాకెట్ నువ్వు తీసుకుని ఒక ప్యాకెట్ నాకు ఇవ్వచ్చుగా బాబు. అయ్యో రామా, నాకు ఐడియా తట్టనే లేదండి. వాట్ అన్ ఇంటెలిజెంట్ బాయ్, సో స్వీట్. అసలు ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయండి మీకు? రే అభి, ప్రణవ్ గారు ఏమన్నారో విన్నావా? దరిద్రుడు కదండి, వస్తాయి. ఏంటది? స్లీపింగ్ టాబ్లెట్స్. ఎందుకవి? రాత్రి బాగి తాగే పాలలో కలిపితే అది తాగి ముద్దులా నిద్రవుతుంది. మనం పండగ చేసినా పట్టించుకోదు, రేప్ చేసినా రెసిస్ట్ చేయదు. అమ్మ దుర్మార్గులారా, ఇంత దారుణమా? ప్రణవ్ గారు అర్థం లేదా? ఉందనుకున్నానే. ప్రణవ్ గారు, ఆడవాళ్ళ శీలాలని తీసేస్తే మీకు అద్దాలు తీసేయడం ఒక లెక్కరా? అయ్యో లేదు సార్. నీచులారా. ప్రణవ్ గారు అంత ఉత్తున్నా సార్. ప్రణవ్ గారు సార్ నా మాట విను సార్ ప్లీజ్. దయచేసి విషయం బాగా చెప్పండి. చెయ్యి తీసేస్తాను. ఎవరు అనుకున్నావు? ప్రణవ్, ది హెడ్ కానిస్టేబుల్. ప్రణవ్ గారు ప్లీజ్ సార్. నాశనం చేయకండి ప్లీజ్ సార్. నాశనం చేశారు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఏమైంది? బుగ్గకి ఏమైంది? గోడ గీసుకుంది. గోడ రైట్లో ఉంటే లెఫ్ట్లో ఎలా గీసుకుంటుంది? దిగేటప్పుడు గీసుకుందమ్మా. కన్నింటి నల్లగా ఉంది. అన్ని ప్రశ్నలు ఇప్పుడు వేయాలమ్మా, ఏదో క్లాస్ టీచర్ లాగా.